నమస్తే. బాబు మోహన్ ఈ పేరు అందరికీ తెలిసినటువంటి పేరు. ముఖ్యంగా ఆయన సినీ జీవితంతో పాటు రాజకీయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీలు మారుతూ, పార్టీలో ఉన్నటువంటి నేతలపై కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, విమర్శలు గుప్పిస్తూ వార్తల్లోకి తరచూ ఎక్కుతూనే ఉంటారు. మరొకసారి ఆయన వార్తల్లో ప్రధానమైనటువంటి అంశంగా మారారు. ముఖ్యంగా ఆందోళ్ నియోజకవర్గానికి సంబంధించి ఆయన గతంలో భారతీయ జనతా పార్టీ తరపున టికెట్ ఇస్తారని ఆశించారు. కానీ అక్కడ తన కుమారుడికి ఇచ్చారు. ఆ వ్యవహారంలో కూడా నా కుమారుడికి ఎందుకు ఇచ్చారు, నాకే టికెట్ ఇవ్వండి అని చెప్పి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి బాబు మోహన్, నేను రాజకీయాల్లో ఉంటా, వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని ఒక మాట వదిలారు. అంటే రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. మనం చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్న అయితే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఎంతోమంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అలా అలా వెళ్తూనే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం, రాజకీయ మనుగడను సాధించడం కోసం ఇట్లాంటి కొంతమంది నాయకులు ఏదో రకంగా ఎలివేట్ అవ్వాలి, ప్రజల్లో ఒక రకమైనటువంటి మైలేజ్ తెచ్చుకోవాలి. ఇది వారి కాన్సెప్ట్. ఇట్లాంటి క్రమంలో ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టి, నేను భారతీయ జనతా పార్టీలో ఉండలేను, నన్ను చాలా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు 3-4 పదవులు ఉన్నాయి, వారే పెత్తనం చెలాయిస్తున్నారు అనేది ఆయన ఆలోచన. ఇలాంటి సందర్భంలో నేను వరంగల్ నుంచి పోటీ చేస్తా, నాకు వరంగల్తో ఎంతో సంబంధం ఉంది అని ఒక మాట వదిలారు. అంటే ఇప్పుడు ఈయన్ని మరి ఏ పార్టీ హక్కును చేర్చుకోవాలి? కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే గులాబీ పార్టీయా, మరే పార్టీ? అంటే ఆయన పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఏదైనా పార్టీ ఆయన్ని సంప్రదించాలి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసే ఒక రకమైనటువంటి ఎలివేషన్ అనేది తెచ్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో బాబు మోహన్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా అయితే పార్టీ పెద్ద సీరియస్గా తీసుకోదు. ఈసారి కూడా ఎవరు దాని మీద మాట్లాడాల. సాధారణంగా ఒక అభ్యంతరకరమైనటువంటి అలాగే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రెస్పాండ్ అవుతారు. పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ, లేదా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారైనా రెస్పాండ్ అవుతారు. కానీ బాబు మోహన్ విషయంలో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి సందర్భంలో ఆయన మాటలు కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. మొత్తానికంటే నేను వరంగల్ నుంచి పోటీ చేస్తా అని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థికైనా బరిలో ఉంటా అని సన్నిహితుల దగ్గర కూడా చెప్పారట. మొత్తానికి చూడాలి బాబు మోహన్ రాజకీయ జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.